మహబూబ్ నగర్ పట్టణం ఇంకా 90s లో ఒక లెజెండరీ స్కూల్, దాని పేరు ఫాతిమా విద్యాలయం. 90s జనరేషన్ కి నాట్ లెస్ దెన్ డిజ్నీ ల్యాండ్. స్కూల్ గేట్ చూడంగానే ఎంతో ఉత్సాహంతో ఒక చిన్న పిల్లోడ్లాగా లోపలికి వెళ్ళిపోయాను. కానీ ఒంటరిగా ఊగుతున్న ఆ ఉయ్యాల శబ్దం, ఆ బిజియెస్ట్ గార్డెన్ సోఫాస్ మీద ఉన్న ఎంప్టీనెస్, ఇంకా తరాల నుంచి నిలబడిన స్కూల్ బిల్డింగ్ పైన మారిన రంగు, వీటన్నిటికన్నా ముఖ్యం ఎక్కడో ఒంటరి పడిపోయిన మన చిన్నతనం. స్కూల్ అనగా అందరు అర్థం చేసుకునే ఒక సమాధానం, ఇదొక చదివి నేర్చుకున్న స్థానం అని. కానీ వాస్తవంలో స్కూల్ అనగా ప్రియమైన వాటిని వదిలించుకొని ముందుకెళ్లడం నేర్చుకునే స్థానాన్ని స్కూల్ అంటారు. ఇలాగే జీవితంలో మనం ఆ రోజు నేర్చుకున్న స్తోమత వల్ల నచ్చిన వాటన్నిటిని విడుచుకొని ఎక్కడో పోయి పేరు పొందుకుంటున్నాము. ఇక్కడ చదివిన ఏ స్టూడెంట్ కైనా ఫాతిమా స్కూల్ అనగా ఒక్క క్షణంలో 10 సంవత్సరాల జ్ఞాపకాన్ని ఊహించుకొని కళ్ళల్లో నీరు వచ్చేస్తాయి. తెలుగులో ఒక సామెత ఉంది, కాకి పిల్ల కాకికి చాలా ముద్దని. అలాగే ఎప్పుడైనా స్కూల్ గురించి మాట వస్తే మన స్కూల్ ఫాతిమా విద్యాలయం అని గొప్పగా పొగుడుకుంటాం. 90s లో ప్రిన్సిపల్ గా యాక్ట్ చేసిన సిస్టర్ లిల్లీని ఇప్పటికీ డైలీ తలుచుకుంటాం. స్కూల్ విడిచి 17 సంవత్సరాలు ఇప్పుడే ఒక క్షణం గడిచినట్టు ఉన్నది. నాకు తెలిసినంత వరకు గత 35 సంవత్సరాల్లో 50,000 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఇక్కడ చదివి బయటికి వచ్చారు. ఈ రీల్ ఫాతిమా స్కూల్ మేట్స్ ని వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయండి. దీనివల్ల వాళ్ళ జ్ఞాపకాలు రిఫ్రెష్ అవుతాయని ఆశిస్తున్నాను. మన స్కూల్లో చదివి ప్రతిరోజు ఒక అడుగు ముందుకెళ్తున్నామని సంతోషం ఒక చోటు అయితే, మరో చోటు మమ్మల్ని విద్య నేర్పించిన టీచర్స్ ఇంకా స్కూల్ బలం తగ్గిపోతుందని బాధ మరో చోటు. ఈ జీవితంలో ఎన్నో చూస్తూ అనుభవిస్తూ నేను రాబోయే మన జనరేషన్స్ కి ఒకటే మాట అనాలనుకుంటున్నాను. మీరు స్కూల్ ఇంకా కాలేజ్ టైం ని మీ లైఫ్ లో ఒక బెస్ట్ భాగం లాగా జీవించి ఆ మెమరీస్ ని సేవ్ చేసుకోండి. తర్వాత ఎన్ని కోట్లు తెచ్చి కాల్లో పెట్టినా కూడా ఈ టైం తిరిగి రాదు. ఆఫ్టర్ గెయినింగ్ 6 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, ఐ హావ్ ప్లాన్ టు స్టార్ట్ ఎ లగ్జరియస్ ఫర్నిచర్ అవుట్లెట్ ఇన్ క్రిస్తాన్పల్లి విచ్ ఇస్ నియర్ టు మై స్కూల్. ఆ స్కూల్ ఇంకా సరౌండింగ్స్ లో ఉన్న జ్ఞాపకాల వల్ల ఏమో నేను ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేశాను. సరదాగా ఒక చైల్డ్హుడ్ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కోసం సోఫా రిక్వైర్మెంట్ ఉంటే అమెరికా నుంచి కాల్ చేసి సోఫా బుక్ చేయించాడు. మెటీరియల్ డెలివరీ తర్వాత క్యాజువల్ గా అవుట్పుట్ చెక్ చేద్దామని పోతుంటే బాటలో స్కూల్ కనిపిస్తుంది. అప్పుడు ఈ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని రీల్ చేశాను. ఈ పోస్ట్ మధ్యంతో చాలా మంది ఎక్స్ స్టూడెంట్స్ ఈ రీల్ మీద కలుస్తారని ఆశిస్తున్నాను. నాలో ఒక ఫాతిమా స్కూల్ జూనియరో సీనియరో మీకు కనిపిస్తాడని భావిస్తున్నాను. వీలైనంత వరకు నన్ను సపోర్ట్ చేసి నా పేజ్ ని ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ లగ్జరీ ఫర్నిచర్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ విత్ మీ ఆన్ మై పేజ్ ఆర్ గివెన్ నంబర్స్ ఆన్ ద స్క్రీన్.